వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేక హత్య కేసు నిందితుడికి బెయిల్ మంజూరు అయింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. ప్రతి సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాలని, హైదరాబాద్ విడిచి వెళ్లొద్దంటూ ఆదేశించింది. అలాగే 2 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే వివేక హత్య కేసు విషయమై సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్నందున ఏపీలోకి ప్రవేశించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేక హత్య కేసు నిందితుడికి బెయిల్ను మంజూరు చేసింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. ప్రతి సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాలని, అలాగే హైదరాబాద్ విడిచి వెళ్లొద్దంటూ ఆదేశించింది. ఇక 2 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే వివేక హత్య కేసు విషయమై సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్నందున ఏపీలోకి ప్రవేశించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.